వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చి బఠానీ కుర్మా చాలా బాగుంటుందండి. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనము పచ్చి బఠానీతో చాలా టేస్ట్గా ఉంటుంది కుర్మా చేసుకుందాము. ఇంకెందుకు ఆలస్యం, పదండి చేసుకుందాం. ఇవి పచ్చి బఠానీ అండి, ఫ్రోజన్ బఠానీ. సీజన్లో ఎక్కువ వచ్చినప్పుడు తీసుకొని ఫ్రీజ్ చేసి పెడతా. అవే తీసి బయట పెట్టిన. ఒక కప్ తీసుకున్నా. ఇది ఆనియన్ కట్టరు, ఇందులో ఆనియన్ వేసి కట్ చేస్తాను. ఎంత సన్న పీసెస్ అంటే అంత సన్న పీసెస్ అయితే, మరి మిక్సీలో వేసినట్టు మెత్తగా అవ్వవు. ఒక ఆనియన్లో 4 పీసులు కట్ చేసి ఈ కట్టర్లో వేసి కట్ చేసుకోవాలి. మరి మిక్సీలో వేసినట్టుగా పేస్ట్ అయితే అవ్వవు, సన్నగా చిన్న చిన్న పీసెస్గా ఉంటాయి, కీమా లాగా అవుతాయి. ఒకసారి మూత తీసి చూద్దాము ఎట్లా అయినాయో. చూడండి ఎంత సన్నగా అయినాయి. ఇప్పుడు ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలు వేసి వాటిని కూడా సన్నగా కట్ చేసుకుందాము. పైన చేతులు పెట్టి కొంచెం బలంగా కిందికి ప్రెస్ చేస్తే కింద బ్లేడ్లు ఉంటాయి, వాటితో కట్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ మిరపకాయలు కనిపిస్తున్నాయా? అంత పెద్ద మిరపకాయలు కూడా ఇంత చిన్నగా అయిపోయి కీమా లాగా అయిపోయినాయి. చూడండి, అన్నీ ఇట్లా మంచిగా స్మూత్గా కట్ అవుతాయండి. ఈ కట్టర్ చాలా యూజ్ వస్తుంది నాకు. ఇవి 1 కప్పు తీసుకున్నాను పచ్చి బఠానీ. స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ బౌల్ పెట్టుకున్నాను. పచ్చి బఠానీ టమాటా కుర్మా లాగా చేద్దామని నెయ్యితో చేస్తానండి. నెయ్యితో చాలా టేస్ట్ వస్తుంది. ఒక 5-6 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మన క్వాంటిటీకి తగ్గట్టు వేయాలి. దీనికైతే నేను 6 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నా. ఇది హోమ్ మేడ్ నెయ్యి. నెయ్యి కాగింది. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసినప్పుడు కెమెరా ఆన్ చేయలేదు, మీకోసం మళ్ళీ కొంచెం వేస్తున్నాను. జీలకర్ర ఆవాలు వేగిపోయినాయి. ఇప్పుడు మనము కట్టర్తో కట్ చేసి పెట్టుకున్న, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయల తరుగు వేసేసుకోవాలి. అంతా ఒకసారి మంచిగా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టు, ఉల్లిగడ్డలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టు వేయించుకోవాలండి. లేకపోతే పచ్చి ఉండి కూర అస్సలు తినబుద్ధి కాదు. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది. ఒక చిన్న టీ స్పూన్ మెంతుల పౌడర్ వేసుకోవాలి, మెంతిపిండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అన్నీ మంచిగా పచ్చిదనం పోయేట్టు మంచిగా వేయించుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అన్నీ మంచిగా వేగిన తర్వాత ఒక 3 టమాటాలను ప్యూరీ చేసి పెట్టుకున్న ఈ ప్యూరీని కూడా బౌల్లో వేసేసుకొని మంచిగా కలుపుకొని పచ్చిదనం పోయేట్టు బాగా వేయించుకోవాలి. కొంచెం పచ్చిదనం ఉన్నా కూడా కూర అస్సలు టేస్ట్ ఉండదండి. ఇది వేయించుట్లోనే ఉంటుంది టేస్ట్ అంతా. పచ్చి బఠానీలు నేను ఉట్టేనే ఉడుకుతాయి కాబట్టి ఇది మంచిగా వేగాలి. చూడండి, టమాటా ప్యూరీ కూడా మంచిగా వేగి దగ్గరకు వచ్చింది. నెయ్యి అంతా రిలీజ్ అయింది. చూడండి, ఈ టైంలో 1 టీ స్పూన్ కారపొడి వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్ది ఉప్పు కారం ఎక్కువే పడుతుందండి వీటికి. అంతా బాగా కలుపుకొని పచ్చి బఠానీలు నీట్గా కడుక్కొచ్చుకున్నాను, అవన్నీ వేసేసుకోవాలి. మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. టమాటా ప్యూరీ అంతా బఠానీలకు పట్టేట్టు మంచిగా కలిపేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా గ్రీన్ రెడ్ ఎంత బాగా కనిపిస్తుంది. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు స్లో ఫ్లేమ్ మీద వేగనివ్వాలి. ఒకసారి చూద్దాము ఎంతవరకు వేగినాయో. మంచిగా ఉడికిపోయినాయండి అన్నీ. ఈ విధంగా ఇట్లా దగ్గర చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది, అన్నం కానీ చపాతీ కానీ. ఇప్పుడు ఒక చిన్న టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ గరం మసాలా. 1 టీ స్పూను కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇది కూడా హోమ్ మేడే, నేను ఏవి బయట కొనండి, అన్నీ ఇంట్లో చేసుకున్నవే. ఒక టీ స్పూన్ హోమ్ మేడ్ ధనియా పొడి వేసుకోవాలి. అన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి, మసాలాలన్నీ కూర పట్టేట్టు. మళ్ళీ 1 నిమిషం మూత పెట్టుకుందాం. చూద్దాం ఒకసారి. చూడండి, వాటర్ అంతా ఎగిరిపోయి మొత్తం డ్రై అయిపోయింది. ఇట్లయితేనే కూర టేస్ట్ ఉంటుంది. టమాటా ప్యూరీ చేసిన మిక్సీ కడిగి ఆ వాటర్ని 1.5 బౌల్ పోస్తున్నా. కొద్దిగా లిక్విడ్ లాగా అవుతుంది. మనం అన్నంలో కలుపుకోవడానికి కానీ చపాతీలకు కానీ బాగుంటుంది లిక్విడ్ లాగా ఉంటే. అంతా కలిపేసుకొని
ఇది చపాతీలకి అన్నంకి చాలా బాగుంటుందండి. పుల్కాలకి. ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు వేసుకుందాము. సుంచేసుకోవాలి. మూత పెట్టేస్తున్నా. కూర అయిపోయేలాగా ఒక గుప్పెడు కొత్తిమీర నీట్గా కడుక్కొచ్చుకున్నాను. కట్ చేసుకొని పెట్టేసుకుందాము. చూడండి నెయ్యి అంతా ఎట్లా పైకి తేలింది. మనం వేసింది కొంచెం నెయ్యి అయినా కూడా ఎట్లా పైకి తేలిపోయింది చూడండి. చిన్న టీ స్పూన్తో 3 వేసినాక అది ఆరైతుంది. గడ్డగా ఉంటుంది కాబట్టి 3 వేస్తే అది ఆరైతుంది. లిక్విడ్ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. పచ్చి బఠానీ కూర చాలా బాగుంటుంది. సీజన్లో వచ్చినప్పుడు తీసి పెట్టుకోవాలి. త్రూ అవుట్ ఇయర్ వాడుకోవచ్చు మనం. దీంట్లో ఆలుగడ్డలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. కానీ మాకు కూర ఎక్కువ అయిపోద్దని నేను వేయట్లేదు. స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుందండి. మనం మసాలాలు అన్నీ వేసినాం కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇంకా ఫైనల్ టచ్అప్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అంతా వేసేసి మూత పెట్టేసుకొని స్టవ్ బంద్ చేసుకుంటే ఒక 2-3 నిమిషాలు మూత తీయకుండా అట్నే ఉంటే మంచి ఫ్లేవర్ దానికంతా కూరకంతా పట్టుకుంటుందండి. ఇంకా లంచ్ టైం అయింది, భోంచేద్దాం పదండి. ప్లేట్స్ పెట్టేసినండి. కొంచెం చట్నీ పెట్టుకుంటున్నాను. ఎన్ని కూరలు ఉన్నా ఫస్ట్ ముద్ద చట్నీతో తినడం చాలా ఇష్టం నాకు. టమాటా చట్నీ పెట్టుకున్నాను. ఇంకా అన్నం వడ్డిస్తున్నా అండి. ఫస్ట్ మా హస్బెండ్కి వడ్డిస్తున్నా. మనం ఇప్పుడు చేసుకున్న కూర ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి. టమాటా పచ్చి బఠానీ కూర్మా వడ్డిస్తున్నా. కూర వడ్డిస్తుంటే కూడా మంచి స్మెల్ వస్తుందండి. మంచి అసలు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను వడ్డించుకుంటున్నా. కూర పెట్టుకుంటున్నా. కూర అన్నము ఇప్పుడే అయినాయండి. బాగా వేడివేడిగా ఉన్నాయి. మేము ఎప్పుడైనా ఇట్లా వంట అవగానే వేడిగానే తింటామండి. చాలా కాలుతుంది చెయ్యి అంతా. తినే ముందు ఇంకా మాతకు అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థ్యం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాం దేవో మహేశ్వర బాంధవాశివ భక్తాచ స్వదేశో భూనతం దండం పెట్టుకొని తినాలండి. తిన్నన్నం మంచిగా అరుగుతుంది. చాలా టేస్టీగా అయితే ఉందండి. నిజంగా కూడా చాలా బాగుంది. నేను తింటుంటే మీకు తెలుస్తుండొచ్చు బహుశా. నేను ఎంజాయ్ చేస్తూ తింటున్నా. చాలా టేస్ట్గా ఉందండి. ఎట్లుంది కూర? మా కాలనీలో కరెంటు పోయిందండి ఇవాళ. ఏవో వైర్లు రిపేర్ అట. పొద్దున పోయింది 9కి. ఇంతవరకు లంచ్ టైం వరకు కూడా రాలేదు. లేకుంటే మేము ఎప్పుడు టేబుల్ మీద కూర్చోము, ఎప్పుడు టీవీ చూసుకుంటూనే తింటాము. కరెంట్ వచ్చేసిందండి. ఇంకా కరెంట్ రాగానే ఆయన వెళ్ళిపోతూనే ఉన్నాడు టీవీ చూసుకుంటూ తినాలని. మనము బఠానీలు చాలా ఎక్కువ వేసినాం కదండి. చూడండి ఎన్ని బఠానీలు ఉన్నాయి. బుక్కకు ఎన్నో బఠానీలు వస్తున్నాయి. చాలా బాగున్నాయి బఠానీలు అయితే. నాకు చాలా ఇష్టం కూడా బఠానీలు అంటే. పచ్చి బఠానీలు అంటే చాలా ఇష్టము. దానికి తోడు ఎన్నెన్ని వస్తున్నాయి చూడండి. బఠానీలు ఎక్కువ ఉండుట్లా తింటుంటే మంచిగా అనిపిస్తుందండి టేస్ట్. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. వీడియో మొత్తం చూసినాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.